హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆఫీసు వద్ద ఉన్నాము. రైతులు గత కోవిడ్ తర్వాత నుంచి కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి కూడా క్రాఫ్ట్ సరిగ్గా రావట్లేదని, అలాగే తమకు సబ్సిడీ విషయంలో కూడా చాలా అన్యాయం, గత గవర్నమెంట్లో కూడా చాలా అన్యాయం జరుగుతుందని కూడా అప్పటి నుంచి కూడా ఇలా గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నారు. అప్పట్లో ఎలక్షన్స్కి ముందు లోకేష్ బాబు కూడా ఇలాగ ఉండి అది రావడం, ఆయనకు కూడా రైతులందరూ కూడా విన్నవించుకుంటాం. తర్వాత కూడా గవర్నమెంట్ కూడా అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అల్టిమేట్ జారీ చేయడం, క్రాఫ్ట్ హాలిడే కూడా మేము ప్రకటిస్తాం, మాకు సరైన ధర నిర్ణయ మద్దతు ధర లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ మనకి ఆదాయం కూడా దేశీయం నుంచి, మన భారతదేశం నుంచి సుమారు 50,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం ఇక్కడ నుంచి వస్తున్నా సరే తమకు సరైన వసతి సౌకర్యాలు కల్పించడం లేదని కూడా వీరు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉందో వీరి నుంచే తెలుసుకున్నారు. సరే యువరాజు గారు, అసలు మీ ఆర్థిక ఇబ్బందులు ఏంటి? ఆ గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మీరు కంటిన్యూ అవుతుంది. కరోనా నుంచి ఇవాళ ఎదుర్కొన్న రైతుల కష్టాలు ఇవాళకి తీరలేదండి. కాబట్టి మా యొక్క మొర వినిపించుకోవడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా మన రైతులకి ఇవాళ ఉన్న పొజిషన్ నుంచి బయట గట్టెక్కాలంటే వాళ్ళందరూ కలిసి ఆదుకోవాలి. ఎందుకంటే ఏదైతే విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నారో అది ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. మేత ధరలు ఎప్పుడైతే ముడి సరుకులు పెరిగాయని పెంచుతున్నారు, ఓకే బాగానే ఉంది. అదే ముడి సరుకులు 100 రూపాయల నుంచి 40 రూపాయలకు వచ్చిన తర్వాత మేత ధర తగ్గించమని ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రాధాయపడుతున్నాం. కానీ ₹1 కూడా మేత తగ్గించలేదు. ఇవాళ అమెరికా ట్యాక్స్ పేరు చెప్పి మీరు తక్షణమే అమలు చేశారు. 30 కౌంటర్ ధర ఆ రోజు 470 ఉంటే ఇవాళ 400 చేసి తీసుకున్నారు. మరి ఇవాళ అదే ట్యాక్స్ 50% నుంచి 18% వచ్చింది. సో రైతులను ఇప్పుడన్నా ఆదుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 4 కూడా, అటు హ్యాచరీ వాళ్ళు కానీ, ఫీడ్ కంపెనీలు కానీ, ఇటు ఎక్స్పోర్టర్లు కానీ, అందరూ కూడా ప్రభుత్వం కానీ ఈ రైతును తక్షణమే ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే లేని పక్షంలో ఇప్పుడు ప్రతి రైతు కూడా 10 ఎకరాలు చేసే రైతు ఇవాళ 5 ఎకరాలు చేస్తున్నారు. సో కల్చర్ అనేది ఒక ముఖ్యమంత్రి గారు విజనరీగా ప్రొడక్షన్ పెంచాలని ప్రయత్నిస్తున్నారు ఒకవైపు. మరోవైపు ఈ వ్యాధులతో పోరాడుతున్నాం. ఒకవైపు ఫీడ్ ధరలు, సీడ్ క్వాలిటీ లేక, ఎక్స్పోర్ట్ ప్రైస్ లేక, ఇన్ని రకాల సమస్యలతో పోరాడుతున్నటువంటి ఆక్వా రైతాంగాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే కలగజేసుకుని మాకు ఒక రిలీఫ్ కలిగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చంద్రశేఖర్ గారు మీరు తెలియజేయండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఇదివరకు త్రిబుల్ ఆర్, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన త్రిబుల్ ఆర్ కూడా ఉండిలో కూడా ఆయన కూడా మీ అందరినీ కూడా ఒక కల్టివేషన్ అందరినీ మోటివేషన్ చేసే విధంగా మేము మీ అందరికీ కూడా అద్భుతంగా తీసుకెళ్తాం, ఈ నిర్ణయాలన్నీ కూడా గవర్నమెంట్కి తెలియజేస్తామన్నారు. కానీ అప్పటి నుంచి మళ్ళీ ఏమైంది? రఘురామకృష్ణరాజు గారి దగ్గర మా సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం ఆ తర్వాత అప్సరా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మీటింగ్ వేయడం జరిగింది. మీటింగ్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ఇప్పుడు నేను చెప్తాను. ప్రతి 15 నెలలకి ఒకసారి ధరల స్థిరీకరణ అనే దాని మీద పెట్టుకోమని చెప్పాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొన్న పోయిన ఈ నెలలో 6వ తారీఖున అప్సరా మీటింగ్ ఉంటే 4వ తారీఖున ధరలు పెంచేశారు. కేజీకి ₹4. మరి రొయ్యల రేట కేజీకి ₹20 తగ్గించేశారు. కేవలం ఇదంతా ఒక 4 మాత్రమే సిండికేట్గా ఉండి ఆ యొక్క ఫీడు ప్లస్ ఎక్స్పోర్టర్ కలిపి ఒక్కడే, ఆ 4 ఇక్కడ శాసించే స్థాయి. దీన్ని మా యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్ళలేదు అనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఎవరైతే ఈ 4 మా నోటీసులో ఉన్నారో, మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళ విషయాన్ని త్వరలోనే మేము తేలుస్తాం. అవసరమైతే ఎవరైతే ఫీడ్ తయారు చేస్తున్నటువంటి యజమానులు సిండికేట్గా ఉండి దందా నడిపిస్తున్నారో ఆ ఫీడ్ని మేము బాయ్కట్ చేయమని చెప్పి రైతులు కూడా పిలిపించే పరిస్థితి ఉంది. కేవలం ఈ నెలాఖరు వరకు మా నాయకులు చెప్పిన విధంగా మేము టైం ఇస్తున్నాం. నెలాఖరు లోపల ప్రభుత్వం మమ్మల్ని చర్చకు రావాలి. అలా కాని పక్షంలో వచ్చే 1వ తారీఖు నుంచి మా నిర్ణయాలు మేము ప్రకటిస్తూ రోడ్డు ఎక్కి, మరి గతం ఏదైతే మేము కొత్తగా అడగట్లా, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు రైతులందరినీ కూర్చోబెట్టుకుని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నాం మేము. మీరు దాన్ని కూడా ఇప్పటికి కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఇంకా మేమెందుకు చేయాలి? మా ద్వారా దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఈ రోజున విదేశీ మార్గదర్శనం ఈ రాష్ట్రానికి వస్తుంది అంటే మాకేమన్నా మేము దయాదర్భిక్షంగా అడుక్కునే పరిస్థితుల్లో మేము లేవు. అదే పరిస్థితుల్లో మరి సీఎం గారు మీటింగ్ టైంలోనే మీరు అడుక్కునే స్థాయిలో ఉన్నారని చెప్పి ఒక ఫీడ్ కంపెనీ యజమాని మాట్లాడాడంటే వాడికి ఎంత ధైర్యం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ మేము రాబోయే రోజుల్లో ఆ ఫీడ్స్ అన్నింటిని కూడా మేము బ్యాన్ చేస్తామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా మీరు ఫుల్ యాజిటేషన్ చేస్తారు, క్రాఫ్ట్ హాలిడే కూడా ప్రకటిస్తానన్నారు. అప్పట్లో ఈ కూటమి ప్రభుత్వం మేము సపోర్ట్గా ఉంటామని మీకు అటు కరెంట్ బిల్లు కానీ అన్ని విషయాలు అన్నారు. కానీ ఇప్పుడు వచ్చి 2 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి, మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ లేదా
కొంతవరకు చేశారని చెప్తున్నా. కరెంటు సబ్సిడీ అనేది కేవలం 170 మందికి మాత్రమే వచ్చింది, మిగిలిన 30% ఇవ్వట్లా. జోను నానాక్వ జోన్ అనేది లేకుండానే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. డి పట్టా ఏదైతే ఉందో అది చేపల చెరువులకు సంబంధించింది, దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు అనేది ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పాం, గవర్నమెంట్కి చెప్తున్నాం. దానివల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఉన్నది 80% ఇది అయిపోయింది ప్రాన్ కల్చర్కి. ఈ డీ పట్టా ఉన్న దాని మీద అవ్వలేని దాన్ని తీసుకుని మాకు ఇంకా మీకు సర్వే అవ్వలేదు, రిజిస్ట్రేషన్ అవ్వలేదని వంకతో మాకు ఇవ్వాలని సబ్సిడీ ఇవ్వట్లేదు అంతే తప్ప, అది కూడా పూర్తిగా ఈ డిపార్ట్మెంట్లో ఫిషరీస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వెళ్ళి మాట్లాడే దమ్ము వాళ్ళకి లేదు, చెప్పే పరిస్థితి లేదు. ఇది ఇక్కడ ఉన్న రైతుల సమస్యలు ఆక్వా రైతులు తెలియజేస్తుంది. మేము తప్పకుండా కూడా మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకుంటున్నాం, మా సమస్యలు తీర్చమని కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కూడా చంద్రబాబు అలాగే లోకేష్ అలాగే మీ గవర్నమెంట్ని మేము సహకరించమని కోరి ప్రార్థిస్తున్నాం. అది కనుక మా కార్యాచరణ కనుక సరిగ్గా వారి విధి విధానాల్లో లోపం ఉంటే కనుక మేము వెంటనే రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా ఉంటుందని వీరందరూ రైతులు తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా అన్నయ్య. అదే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్లో ఇవ్వడానికి లేదు, క్రీక్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇవ్వడానికి లేదు, మిగిలినవన్నీ కూడా ఇవ్వాలంటే 500 ఉన్న 250 చేయడం కానీ ఆ ఫీజా కాదండి. ఫీజు 11 నెలలకే కదా అది. ఇది 5 సంవత్సరాలు మేడం, 1000 రూపాయలు. అక్కడ 11 నెలలకే 500 రూపాయలు అనేటప్పటికి రైతులు ఆలోచించడం ఇలాంటి ప్రాబ్లంలు ఉన్నాయి మేడం. అది కూడా నేను ఒకసారి తీసుకెళ్ళి చెప్తాను. అందరూ చేయాల్సింది చేపలు మనం ఎక్స్పోర్ట్ చేయకపోయినప్పటికీ కొంత అవుతున్నాయి, అంత అవ్వట్లేదు. మొత్తం చేపల ఉత్పత్తులు ఒక 5% అయినా కూడా అంత చేసుకోవడం బెటర్. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో కూడా తెలియదు. అది ప్రతి 1 ఇయర్ రెన్యూ చేసుకోవాలి కాబట్టి రేట్ వరకు నేను తీసుకెళ్తాను. మిగిలిన ఫీడ్బ్యాక్స్ ఒకటి మాట్లాడతాను.